దేవునికి స్తోత్రం. 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలో 7వ రోజు సంఘక్షేమం కోసం ప్రార్థన. సహోదరి సహోదరులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వాక్యాలు చూస్తే అక్కడ సంఘంలో కళంకము, ముడత, మచ్చ, డాగు లేకుండా ఆయన నిర్దోషమైందిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా చేసుకొని ఆయన ఎదుట పరిశుద్ధపరచుకొని నిలవబెట్టుకోవాలని వాక్యం అనే ఉదక స్నానం చేత సంఘాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు. వాక్యం నీళ్లకు పోల్చబడింది. ప్రతిరోజు రక్షించబడిన, రక్షణ పొందిన తన విశ్వాసుల్ని వాక్యం చేత దేవుడు దర్శించి ఎప్పటికప్పుడే అపవాది చేత చిక్కుపడకుండా, మళ్ళా లోకమనే మురికి అంటించుకోకుండా దేవుడు అద్భుతంగా, ప్రేమ కలిగిన దేవుడు ప్రతిరోజు వాక్యం చేత దాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘక్షేమం కోసం, సంఘం యొక్క వదిలటం కోసం, సంఘ విస్తరణ కోసం, సంఘం మహిమలో నిలబడటం కోసం ప్రార్థించే రోజు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.